హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ని ఎంచుకుంటున్నారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఎంసెట్ రాసి రిజల్ట్ వచ్చి ఎంట్రన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకు, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు, వీటన్నిటిలకు పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏంటి అసలు ఇంజనీరింగ్ ఏంటి, దాని మాయ ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసే ముందు ఈ వీడియోని మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే ఈ 10 మిస్టేక్స్ ని మీరు చేయకూడదు. ఇంజనీరింగ్ అంటే 4 years టైం వేస్ట్ కాదు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ 10 మిస్టేక్స్ ని అస్సలు మనం చేయకూడదు. ఇవి చేయకోకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇంజనీరింగ్ అంటే ఒక కేవలం డిగ్రీ మాత్రమే కాదు. ఇంజనీరింగ్ అంటే స్కిల్స్ అన్నమాట. మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసే స్కిల్స్ ని నేర్చుకునేటువంటి గొప్ప దేవాలయాలు యాక్చువల్లీ. సో అది ఇంపార్టెంట్. అవి ఇవ్వాలి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేటివి. కేవలం ఒక డిగ్రీ పత్రాన్ని మట్టికి, ఒక పేపర్ని మట్టికి మనకి ఇస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి? ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పెద్ద పెద్ద డౌట్ అనమాట. ఏం లేదు, ఈ ఒక్క క్వశ్చన్ ని మనల్ని మనం అడుక్కుంటూ ఉంటాం. అయితే ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారా లేక మీరు మీ ఫ్యూచర్ ని సెలెక్ట్ చేస్తున్నారా అనే దానిపైన ఆధారపడింది. మా ఊరికి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, మా తల్లిదండ్రులు ఇక్కడ చెప్పారు, మా అన్న ఇక్కడే చదువుకున్నారు, మా వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు. ఇవి కాదండి. ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయి, ఇక్కడ బాగా అటెండెన్స్ ఉంటుంది, ఇవి కాదండి. అసలు ఇక్కడ చదువుకుంటే నీ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుందా లేదా, నీ ఫ్యూచర్ కి కావలసినటువంటి స్కిల్ సెట్ ని ఇస్తుందా లేదా, నీ ఫ్యూచర్ ని నీ చేతిలో ఉంచుకునేలా చేస్తుందా లేదా, లేకపోతే నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తుందా? వాళ్ళకు ఫీజులు మటుకే, ప్లేస్మెంట్ ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, కాలేజ్ ఫీజులు మటుకే వచ్చేదానికి నిన్ను కస్టమర్లా మటుకే చూస్తూ ఉందా? నీకు అదే పనిగా ఫోన్ల మీద ఫోన్లు చేసి మా కాలేజీలో చేరండి అని పిలుస్తున్నటువంటి కాలేజ్ ఉందా? నిజంగా ఆ కాలేజీలో ఓ చక్కనైనటువంటి ఫ్యూచర్ ఉందా? లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లకు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు సినిమా హీరోయిన్లను పిలిపించి పెద్ద హైపులు ఇచ్చేసి ప్రోగ్రాంలు చేసేటువంటి, అబ్బా కాలేజ్ డేస్ అంటే ఇదే అనిపించేటువంటి కాలేజీలను సెలెక్ట్ చేసుకుంటున్నావా? లేకపోతే నీ ఫ్యూచర్ ని గుర్తుపెట్టుకో, నీ ఫ్యూచర్ ని నువ్వు సెలెక్ట్ చేసుకునేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ని ఎంచుకుంటున్నావా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న. సో రియాలిటీలో ఏంటంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. అదే టైంలో అన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చేయడానికి సిద్ధపడి ఎంటర్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతమంది, ఇన్ని లక్షల మందిలో ఎంతమంది మన ఇండస్ట్రీకి కావలసినట్టుగా ఇండస్ట్రీకి రెడీగా ఉన్నారు? అంటే ఒక ఇండస్ట్రీ, ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావచ్చు, ఓ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఓ డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇండస్ట్రీకి వీళ్ళకు కావలసినటువంటి రియల్ స్కిల్స్ తో సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంతమంది బయటకు వస్తున్నారు తెలుసా? కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంతమంది డిగ్రీలు తీసుకుంటున్నారు తెలుసా? ఎంతో మంది డిగ్రీలు తీసుకుంటున్నారు. మరి అందరికీ జాబ్స్ వస్తున్నాయా? ఇంకో విషయం తెలుసా? జాబ్ వస్తుంది, ఆ జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, థింక్ అబౌట్ ఇట్. ప్రాబ్లం ఇంజనీరింగ్ లో కాదు, ప్రాబ్లం మన అప్రోచ్ లో ఉంది. మన అప్రోచ్ లో మటుకే ఉంది ప్రాబ్లం అనేది. ఇంజనీరింగ్ ఈ ఏఐ డేస్ లో కూడా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేటువంటి ఈ రోజుల్లో కూడా ఇంజనీరింగ్ స్టిల్ వాల్యుబులా, విలువైనదేనా? ఆ డిగ్రీకి వాల్యూ ఉందంటావా అంటే బ్రహ్మాండంగా ఉంది. అయితే ఎప్పుడు నో ఇంజనీరింగ్ ఈస్ నాట్ డెడ్, బట్ ట్రెడిషనల్ థింకింగ్ ఈస్ డెడ్. ఇది గమనించగలగాలి మనం. రెండోది ఏంటంటే కంపెనీస్ కి డిగ్రీస్ కాదు కావాల్సింది, స్కిల్స్ కావాలి. నిజంగా నువ్వు ఎంచుకుంటున్న కాలేజీ, నువ్వు చదువుతున్న కాలేజీ, నువ్వు చదివేసినటువంటి కాలేజీ ఆ స్కిల్స్ ని ఇచ్చినాయా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు లక్షల కొద్దికి ఫీజులు కట్టావు, ఫీజులు కట్టకపోతే క్లాస్ నుంచి బయటికి కూడా పంపించారు, ఫీజులు కట్టకపోతే ఎగ్జామ్ హాల్ ముందు, ప్రిన్సిపల్ ముందు, లేకపోతే ఆ కాలేజ్ ఆఫీసర్స్ ముందు నిలబడుకునేలా చేసింటావు. మరి నిజంగా నీకు కావలసినటువంటి
ఆ స్కిల్ సెట్ ని ఇచ్చారా, ఇస్తున్నారా? దే వాంట్ పీపుల్ హూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్, హూ కెన్ థింక్ క్రియేటివ్లీ, who can communicate properly, who can work in teams, who can use AI tools, who can learn continuously. ఇలాంటి వాళ్ళని నిజంగా ఒక ఇండస్ట్రీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. జాబ్ సెట్లో మన జాబ్లో కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ అదే అనమాట. యాక్చువల్లీ బిఫోర్ సెలెక్టింగ్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 10 ప్రశ్నలు మనం వేసుకోవాలి. అందులో మొట్టమొదటిది ప్లేస్మెంట్ ఎంత, ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ ఎంత. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయండి 100% ప్లేస్మెంట్ అంట, 99% ప్లేస్మెంట్ అంట, 80% ప్లేస్మెంట్ అంట. ఏంది అడ్వర్టైజ్మెంట్ల కోసం వేసుకుంటారు, NBA కోసం వేసుకుంటారు, నాక్ సర్టిఫికేషన్ కోసం వేసుకుంటారు, NIRF సర్టిఫికేషన్స్ కోసం వేసుకుంటారు. ఇన్ రియాలిటీలో నిజంగా అక్కడ ప్లేస్మెంట్స్ ఎంత వచ్చినాయి? అడ్వర్టైజ్మెంట్స్ చూడొద్దు, అక్కడ యాక్చువల్ గా ఉన్నటువంటి ప్లేస్మెంట్ డేటాను చూడండి. నిజంగా అసలు ఇంకో విషయం చెప్పంటారు, ఈ ప్లేస్మెంట్స్ ఒక మాయ ఉంటుంది. నిజంగా ఆ కాలేజీలో చదువుకొని ఆ కాలేజీ ద్వారా ప్లేస్మెంట్స్ అన్ని వచ్చినాయి, లేకపోతే ఆ పిల్లోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన స్వశక్తితో, తన కష్టంతో, తన నాలెడ్జ్తో, తను నేర్చుకొని, తను తెలుసుకొని, తన రెఫరెన్సెస్ ద్వారా తను సంపాదించుకున్నటువంటి ప్లేస్మెంట్స్ ని కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మా పిల్లలకు మేము ఇచ్చామని చెప్పుకుంటారు అనమాట. ఇది గమనించాలి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాకల్టీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా? బుక్స్ లో ఉండే పాఠాలు బట్టికే చెప్తున్నారా? అసలు వీళ్ళు ఎవరికైనా ఇండస్ట్రీలోంచి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? అంటే ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇక్కడికి ఏమైనా వచ్చారా? లేకపోతే కనీసం వీలైన ఇండస్ట్రీతో లింకప్ అయిపోయి నిజంగా ఇండస్ట్రీ అంటున్నా ఏందనుకోకండి. నువ్వు జాబ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావచ్చు, ఏరోనాటికల్ సైడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ కావచ్చు, అది ఏదైనా సరే దానికి అనుగుణమైనటువంటి టెక్నాలజీస్ తో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అప్డేటెడ్ గా ఉన్నారా లేరా అనేటువంటిది మనం చూసుకోవాలా. బుక్స్ చదవడం మాత్రమే కాదు, రియల్ ప్రాజెక్ట్స్ చేశారా? నిజంగా ఈ విషయానికి వస్తే ఒక మాట అడుగుతానండి. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, అది XYZ ABCDEF ఏదైనా కానీ. ఆ కాలేజీకి ఒకవేళ పెద్ద ఆయన ప్రిన్సిపల్ అనుకుందాం, లేకపోతే డైరెక్టర్ అనుకుందాం, లేకపోతే రిజిస్ట్రార్ అనుకుందాం, లేకపోతే వైస్ ఛాన్సలర్ అనుకుందాం. వీళ్ళ దగ్గర పోయి ఒక క్వశ్చన్ అడగండి, మీరు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా మీ పేరుతో, ఎవరో ఫ్యాకల్టీ పేరుతో కాదు, మీ పేరుతో వచ్చినటువంటి రియల్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారా? చేసింటే ఆ ప్రాజెక్ట్ ని లైవ్ లో మాకు చూపించండి అని అడగండి. అలా ఏ ప్రిన్సిపల్స్ కానీ, ఏ రిజిస్ట్రార్స్ కానీ, ఏ వైస్ ఛాన్సలర్స్ కానీ, ఏ హెడ్స్ ఆఫ్ ది కాలేజెస్ కానీ చేసి ఉంటే నిజంగా ఆ కాలేజ్ అద్భుతమైనటువంటి కాలేజ్. ఎవరో ఫ్యాకల్టీ చేసి ఉంటే వీళ్ళ పేర్లు ఉంటాయి కదా, అలాంటివి కాకూడదు. ఎవరో కష్టపడి ఉంటే వీళ్ళు తీసుకుని ఉంటారు కదా, అలాంటివి కాదు. నిజంగా వాళ్ళు లైవ్ లో ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే, ఎనీ వైస్ ఛాన్సలర్, ఎనీ రిజిస్ట్రార్, ఎనీ ప్రిన్సిపల్, ఎనీ డైరెక్టర్, ఎనీ డీన్, ఎనీ HOD ఆఫ్ దట్ పర్టికులర్ కాలేజ్ నిజంగా మీకు పొంగాన్ని చూపించగలిగినారంటే దట్స్ ద వెరీ గుడ్ కాలేజ్. వెరీ గుడ్ కాలేజ్, రిమెంబర్ దిస్. మూడవది, అక్కడ ల్యాబ్స్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేవా? అసలు ల్యాబ్స్ ఉన్నాయా లేవా? లేకపోతే కేవలం ఇన్స్పెక్షన్ ఆపొద్దు, ఒక 50 కంప్యూటర్లు తీసుకొచ్చి పెట్టడము, లేకపోతే ఆ రోజుకి కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ ని చూపించి పెట్టడము, లేకపోతే ఆ రోజుకి ఓపెన్ చేసి చూపించడము, అంటే అలాంటివి కాకోకుండా ఇంకోటి అంటే ల్యాబ్స్ ఉన్నాయంటే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో, అలా కాదు. రియల్ లైఫ్ లో ఆ ల్యాబ్ లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేవా, ఇంప్లిమెంటేషన్ చేశారా లేరా అనేటివి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నాయా లేవా? పేపర్ పైన బోల్డ్ అని ఉంటాయి ఇండస్ట్రీ కొలాబరేషన్స్. వాళ్ళు వీటికి ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడి నుంచి వాళ్ళకి ఎన్నిసార్లు తీసుకెళ్లారు, వాళ్ళతో వీళ్ళకి ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ జరిగింది, వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ని కానీ, ఎలాంటి ల్యాబ్స్ ని కానీ, ఎలాంటి ఈవెంట్స్ ని కానీ జనరేట్ చేయగలిగారు. ఇలాంటివి చూడండి. ఇవి బాగా జరిగి ఉంటే, ప్రాక్టికల్ గా వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటే దట్స్ అ వెరీ గుడ్ కాలేజ్. నెక్స్ట్, ఇంటర్న్షిప్స్. పేపర్ మీద ఇంటర్న్షిప్స్ బోల్డ్ అని వస్తాయండి, బోల్డ్ అని రాస్తారు. వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఫేక్ ఇంటర్న్షిప్స్ చూపించేస్తారు, ఫేక్ ఇంటర్న్షిప్స్ చూపిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఫేక్ ఇంటర్న్షిప్స్ చూపించేస్తారు. అలా కాదు, నిజంగా ఆ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఇంజనీరింగ్ చేపించి అక్కడ ఇంటర్న్షిప్స్ చేపించారా? నెక్స్ట్, వాళ్ళని ఏదైనా చక్కనైనటువంటి ఇండస్ట్రీస్ కి తీసుకెళ్లారా? ఇండస్ట్రీస్ తీసుకెళ్లారంటే ఈ పల్లె నుంచి అక్కడికి దగ్గర కంపెనీ కాదు, నిజంగా రియల్ లైఫ్ లో ఉండేటువంటి ఒక ఇండస్ట్రీకి తీసుకెళ్లి అక్కడ జరిగేటి చూపించారా? లైవ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపించారా అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కోడింగ్ కల్చర్ ఉందా? అసలు ఇది చాలా దారుణం అండి. ఇంజనీరింగ్ మీరు చేస్తుంటారు కదా, వీడియో చూసిన కొంతమంది చేస్తుంటారు కదా.
సిఎస్సి కంప్లీట్ అయిపోయింటుంది, ఒక కోడ్ రాయమంటే ఆ పిల్లోడు రాయలేడు. డిగ్రీలో మటుకు 80% 90%, కాలేజీ పోసేస్తా ఉంటుంది మార్కులు 80% 90%. కోడింగ్ చిన్న కోడ్ రాయమంటే రాయలేని పరిస్థితిలో ఉంటారు. ఏంటిది? వాళ్ళకి ఆ కల్చర్ లేదు. స్టార్టింగ్ నుంచి ఆ కోడింగ్ స్థాపించే కల్చర్ లేదు. పైగా ఇప్పుడు ఏఐ టూల్స్ ప్రకారం మీద అసలు రాయాల్సిన పనే లేదు. కనీసం దాంతో ఎట్లా రాపించుకోవాలో తెలిసేటువంటి ప్రయత్నమే చేయరు. దట్స్ వాట్. ప్రోగ్రామింగ్ క్లబ్స్ ఉన్నాయా, హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారా, చిన్న చిన్న ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారా అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఉందా? అసలు ఇంకో విషయం తెలుసా అండి, అసలు చాలా దారుణం. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో పెద్ద పెద్దగా ఆలోచించకండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆలోచిద్దాం. ఆర్ యువర్ హెచ్ఓడి, డూ యువర్ ప్రిన్సిపల్, డూ యువర్ రిజిస్ట్రార్స్, వైస్ ఛాన్సలర్స్, డీన్స్, ఫ్యాకల్టీ, ఆర్ దే కమ్యూనికేటింగ్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ప్రొఫిషియన్సీ, ఇన్ ఏ వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లాంగ్వేజ్? దిస్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళే మాట్లాడలేకపోతే, వాళ్ళే ఆ విధంగా మాట్లాడకపోతే, హౌ గుడ్ దే ఇన్కార్పొరేట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు యూ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే? ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్ నాట్ ఎ నార్మల్ డిగ్రీ, ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనలిజం డిగ్రీ. ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది దాంట్లో. ఆ ప్రొఫెషనల్ అటైర్ ఉంటుందా? ఆ ప్రొఫెషనల్ వర్డింగ్ ఉంటుందా? ఆ ప్రొఫెషనల్ ఎంకరేజ్మెంట్ ఉంటుందా? ఇది చూడండి. ఇది లేకపోతే అసలు వేస్ట్. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అసలు థింకింగ్ స్కిల్స్ యాడిస్తున్నారు? జీరో టు సే. అందువల్లనే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దర్ ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతున్నారు, నష్టపోతున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సపోర్ట్ ఉందా లేదా అంటే, కాలేజీ ఏదైనా స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేస్తుందా లేదా? ఎంకరేజ్ చేస్తున్నారా లేదండి? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టార్టప్ లేకపోతే ఏం ఇంజనీరింగ్ చేయించినట్టు, ఏం ఇంజనీరింగ్ చేస్తున్నట్టు చెప్పాలి. మరి ఉండాలి కదా, ఓ తప్పకుండా ఒక స్టార్టప్ ఉండాలి కదా. అది క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే నీ స్టార్టప్ కనిపించాలి కదా. అసలు ఈ స్టార్టప్ అనే మాటకు వస్తే ఒక విషయం ఉంటుంది. కొంతమంది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయి ఎప్పుడో నాట్ సెంచరీలో చదివింటారు, కొంతమంది అయితే చదివి ఉండరు కూడా. వాళ్ళు ఏదో కంపెనీ పెట్టింటారు, మా వాడు పెట్టాడని చెప్పేసి పేపర్ వేసుకొని పెద్ద బ్యానర్ పోస్టర్లు వేసుకొని మోసం మాయ చేస్తూ ఉంటారు. ఆ ట్రాప్ లో పడకండి. నిజమైన స్టార్టప్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైనా చేశారా? అసలు ఫస్ట్ నేను చెప్పిన కదా, ఈ సోకాల్డ్ హెడ్స్, ఈ సోకాల్డ్ డీన్స్, ఈ సోకాల్డ్ డైరెక్టర్స్, ఈ సోకాల్డ్ రిజిస్ట్రార్స్, ఈ సోకాల్డ్ వైస్ ఛాన్సలర్స్, ఈ సోకాల్డ్ సోన్సో, వాళ్ళ ద్వారా ఏదైనా స్టార్టప్ వచ్చిందా? వాళ్ళు ఏమన్నా స్టార్టప్ పెట్టారా? అలా పెట్టినటువంటి కాలేజెస్ గొప్ప కాలేజెస్, మంచి కాలేజెస్, ఉపయోగపడేటువంటి కాలేజెస్. వీటిపైన ఫోకస్ లేకుండా వాళ్ళు ఊరికనే ఏదో అటెండెన్స్ ఇచ్చినామా, అటెండెన్స్ లేకపోయినా అటెండెన్స్ పోసేసామా, మిమ్మల్ని ప్రమోట్ చేసేసామా, మీతో ఫీజెస్ తీసేసుకున్నామా అని అనుకుంటే మీరు చేస్తున్న ఇంజనీరింగ్ అట్మోస్ట్ వేస్ట్. రెండోది, ఆ అల్యూమిని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మంచి మంచి కంపెనీస్ లైక్ గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో, ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో, ఇంకా చాలా చాలా మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నారా? వాళ్ళతో కనెక్టివిటీ ఉందా లేదా? ఎలా జరుగుతూ ఉంది? వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారా కాలేజీకి? నీకు ఏదైనా కష్టమైతే నా స్టూడెంట్, నా జూనియర్, మా కాలేజ్ అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేలా రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఏదో రకమైనటువంటి ఫీజెస్ నే కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నామా? దిస్ ఈస్ ఇంపార్టెంట్. లేదా ఏదైనా ఓన్ బిజినెస్ పెట్టుకొని బాగా ఫ్లరిష్ అయినటువంటి వ్యక్తుల్ని, అటు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినటువంటి వాళ్ళు మన మధ్యలోకి తీసుకొచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, మనల్ని సపోర్ట్ చేస్తున్నారా? ఆ సపోర్టు, ఎంకరేజింగ్ ఎన్వైరన్మెంట్ ఉందా అన్నది తెలుసుకోవాలి తప్పకుండా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్, ఏఐ నేర్పిస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీటెయిల్స్ నేర్పిస్తున్నారు. ఏఐ సబ్జెక్ట్ ఉందండి, అది చదివించడం కాదు, రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఏఐని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తున్నారా? డేటా సైన్సెస్ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, రోబోటిక్స్ కానీ, ఇలాంటి వాటిపైన ఆ కరికులంలో టెక్స్ట్ బుక్ లో ఉండే డెఫినేషన్ ని, ఈక్వేషన్స్ ని, ఎక్స్ప్లెనేషన్స్ ని కాకోకుండా రియల్ లైఫ్ ఇంప్లిమెంటేషన్ ని ఒక్కటన్నా, సంవత్సరానికి ఒక్కటన్నా చేపిస్తున్నారా? ఇది ఇంపార్టెంట్. ఇవి లేకపోతే చాలా ఇబ్బంది. సో ద లాస్ట్ వన్, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డిసిప్లైన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్నోవేషన్, లర్నింగ్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ ఉన్నాయా? లేకపోతే కాలేజ్ చుట్టూరా డ్రగ్స్, కాలేజ్ చుట్టూరా పనికిమాలిన వరస్ట్ థింగ్స్ జరగడము, కాలేజ్ చుట్టూరా మనం ఇంకోటి జరగడం లాంటివి ఏమైనా ఉంటున్నాయా? ద లర్నింగ్ ఎన్వైరన్మెంట్, ద కల్చర్, ద స్పోర్ట్స్ డెవలప్మెంట్, the communication skills improvisation, the connectivity with one institution to the another institution, the capacity of developing in a professionalism and a professional manner. ఏమైనా ఉందా?
అలాంటి కల్చర్ లేదా? లేకపోతే నువ్వు వచ్చినా రాకపోయినా నీకు అటెండెన్స్ ఇస్తా, నీకు అటెండెన్స్ తక్కువ వచ్చిన పర్ల ఫీజు ఇస్తే వేసేస్తాను, నీకేం ఎట్టది నేను ప్రమోట్ చేస్తాను, నువ్వు ఏం రాసినా నీకు నేను 90% మార్కులు వచ్చేలా చేస్తాను, నా కాలేజ్ సర్టిఫికేట్ సూపర్, మా వాళ్ళ దగ్గర 90 వచ్చినాయి 80 వచ్చినాయి అనేలా చేసేటువంటి ఎన్వైరన్మెంట్ ఉందా? ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంది అన్న విషయాన్ని చూడండి. సో ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్రాండ్, మనంతా బ్రాండ్ బాబులు ఎక్కువ అయిపోతున్నారు. అబ్బా ఇది యూనివర్సిటీ, అబ్బా ఇది బ్రాండ్, ఈ బ్రాండ్కి 20 ఏళ్ళు పేరు. అయ్యా బ్రాండ్ కాదయ్యా, నీకు బ్రాండ్ వేస్తున్నారా? అసలు నిజంగా నిన్ను బ్రాండ్గా డెవలప్ చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి అబ్బా అంతవరకు అంతా చిన్న చిన్న తుపారి కాలేజెస్లో అక్కడక్కడ చదివి వచ్చేసి ఉంటారు. ఒక్కసారిగా పెద్ద బిల్డింగ్స్, ఐటీ రేంజ్ బిల్డింగ్స్ కనిపోయి చూసినారా, ఇంత పెద్ద కాలేజ్లో, ఇంత పెద్ద బిల్డింగ్స్ లో, ఇంత పెద్ద గ్లాసెస్ లో మేము ఉన్నామనే ఫీలింగ్ వచ్చేస్తారు. చక్కని డ్రెస్ కోడ్, అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా చెప్పనక్కల ఆయిల్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు చెప్తాంటారు. ఇలాంటి వాటిని చూసి మాయలో మోసంలో పడిపోకండి. ఇంజనీరింగ్ ని చూసి ఇంజనీరింగ్ ని చేయటానికి ఇంజనీరింగ్ చేస్తూ సెలెక్ట్ చేసుకోండి ఓ మంచి ఇంజనీరింగ్ కాలేజీని. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మంచిగా ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఇంజనీరింగ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దట్ షుడ్ బి దేర్. అలా కావాలంటే ఇవ్వవలసిన ఇంజనీరింగ్ కాలేజ్ అది ఇవ్వకోకుండా ఓన్లీ నిన్ను కస్టమర్ లాగా, నిన్ను ఫీజు ఇచ్చేటువంటి వ్యక్తిలాగా చూసుకుంటే ఈ దేశం ఎక్కడండి పురోగతికి చెందేది? దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. కానీ ల్యాబ్స్ చూడరు, ఫ్యాకల్టీని కావలసినంత మంది ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, వాళ్ళకు సరిపడేటువంటి స్ట్రెస్ ఫ్రీ మైండ్ సెట్ ఉందా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా లేరా అని స్టూడెంట్స్ అస్సలు అడగరు. ప్లేస్మెంట్స్, నిజమైనటువంటి ప్లేస్మెంట్స్ ఏంటి అని చెక్ చేయరు, వెరిఫై చేయరు. ఇవే బిగ్ మిస్టేక్స్. సో వాట్ షుడ్ స్టూడెంట్స్ లెర్న్ అలాంగ్ విత్ ఇంజనీరింగ్ అంటే, ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే సరిపోదు. దే హ్యావ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్, ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, రెజ్యూమ్ రైటింగ్, నెట్వర్కింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇలా బోలెడు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారైనా ఈ 4 ఏళ్లలో మన కరికులంలో ఒక్క క్లాస్లోనైనా ఒక్క టీచర్ అయినా చెప్పడానికి, ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ చేసింటే చెప్పినారా? అలాంటి చెప్పినటువంటి టీచర్ ఎవరైనా ఉంటే చేతులెత్తి నమస్కారం పెట్టాలి. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ బికాస్ దట్ ఈస్ వాట్ ద కెరియర్ బిల్డింగ్ ఈజ్. అదిలా వేరే టైం బుక్ లో క్వశ్చన్స్ ఆన్సర్స్ మట్టుకే చెప్పింటే we can't do anything. So my formula for engineering is degree plus skills plus projects plus communication plus AI knowledge is equal to successful engineer. నువ్వు సక్సెస్ఫుల్ ఇంజనీర్ కావాలంటే ఈ ఫార్ములాని ఫాలో అవ్వాల్సిందే. సో పేరెంట్స్కి ఒక చిన్న మెసేజ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లీజ్ కాలేజ్ ఫీజుని మాత్రమే కంపేర్ చేయకండి, ఫ్యూచర్ వాల్యూని కూడా కంపేర్ చేయండి. మా పిల్లోడు, వాళ్ళ పిల్లోడు ఈ కాలేజీలో ఉన్నాడు కాబట్టి మా పిల్లోడు కూడా ఇదే ఉండాలి, మాకు దగ్గరలోనే ఉండాలి. అయ్యా మీకు దగ్గరలోనే ఉంటాడు, రేపు ఉద్యోగం వస్తే బయటకు ఎక్కడికో వెళ్తాడు. ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, ఏదైనా మనకు తెలియనటువంటి లాంగ్వేజ్ ఉన్నటువంటి ప్లేసెస్లో పెడితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఏదైనా ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తే కనీసం నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారి అయినా ఆ కాలేజీకి, ఆ ఇండస్ట్రీకి, ఆ ఎన్వైరన్మెంట్కి పోవడం వల్ల ఆ పిల్లోడికి మంచి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఇన్స్పిరేషన్ని, ఇంజనీరింగ్ని, మోటివేషన్ని, ఎంతూజియాజంని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు ఇవ్వలేనటువంటి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని వాళ్ళ కెరియర్ని పతనం చేస్తాయి తప్పనిస్తే ముందుకు తీసుకెళ్ళవు. ఇది దయచేసి గమనించండి. సో డోంట్ బీ ఇన్ దట్ పర్టికులర్ ట్రాప్, ఆ ట్రాప్ లో పడకండి. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఇంజనీరింగ్ అంటే జస్ట్ 4 years కాదు, ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఫర్ యువర్ నెక్స్ట్ 40 years ఆఫ్ సర్వీస్. కాలేజ్ చేంజ్ చేయలేం, మధ్యలో గుర్తుపెట్టుకోండి. చేయాలంటే ఫీజులు కట్టమంటారు, ఆడ కట్టాలా ఈడ కట్టాలి, ఫీజెసే, అంతా ఫీజెసే. సో మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మన స్కిల్ ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. ఇలాంటి ఫెసిలిటీస్ని అందించేటువంటి కాలేజీని మనం చూసుకోవాలి. ఇంజనీరింగ్ డజంట్ గ్యారంటీ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. యువర్ స్కిల్స్ గ్యారంటీ సక్సెస్. సో నీ స్కిల్స్ని, నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, నీ ఇంజనీరింగ్ స్కిల్స్ని, నీ ప్రజెంట్ డే టెక్నాలజీకి ఇంటర్ రిలేటెడ్ అయ్యేటువంటి స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేటువంటి మైండ్ సెట్, అలాంటి అడ్మినిస్ట్రేషన్, అలాంటి అకాడమిషియన్స్ ని ఉండేటువంటి కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ డాక్టర్ కాసిగారి ప్రసాద్, హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్, టీచింగ్,
administration and academics and research. Apart from this, my final message is, don't chase for degrees, chase knowledge. Don't collect certificates, create competence, because the future belongs not to degree holders but to problem solvers. ఇటన్నిటిలో పైన పెడితే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఫ్యాకల్టీని గౌరవిస్తాదో, ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే ఉన్నటువంటి ఫ్యాకల్టీ, తోటి ఫ్యాకల్టీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఒక గురువుకు ఇవ్వవలసినటువంటి విలువని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇస్తూ ఉంటుందో, అలాంటి ఇంజనీరింగ్ కాలేజు చక్కనైనటువంటి ఇంజనీర్స్ని ప్రమోట్ చేస్తుంది, మన దేశాన్ని అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. అలాంటి చక్కనైనటువంటి మేరా భారత్ మహాన్ అనేటువంటి అద్భుతమైనటువంటి దేశాన్ని మనం ది ఇంజనీర్స్ నిర్మిస్తామని ఆశిస్తున్నాం. సో మీకు ఈ వీడియో కానీ ఉపయోగపడి ఉంటే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంజనీరింగ్, కెరియర్, లైఫ్ స్కిల్స్ గురించి ఇలాంటి నిజమైనటువంటి, గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు, నిజమైనటువంటి పచ్చి నిజాలు మటుకే మాట్లాడేటువంటి విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని డాక్టర్ కాశీగారి ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మన భవిష్యత్తును కలిసి నిర్మించుకుందాం. నేను పాఠాలు చెప్పాలంటే నా ఎదురుగా పిల్లలే ఉండాల్సిన పని లేదు, ప్రపంచమంతా మనదే. నేను పాఠాలు చెప్పాలంటే వైట్ బోర్డు, వైట్ పెన్సిల్, చాక్ పీసు, బోర్డు, స్మార్ట్ బోర్డు ఏమైనా అక్కర్లేదు. ధైర్యం ఉండాలి. నిజంగా బతుకుదాం, నిజాయితీతో బతుకుదాం, ధైర్యంగా బతుకుదాం, దేశం కోసం బతుకుదాం, తల్లిదండ్రుల పేరు ఉన్నత స్థితికి పోయేలా, మన ఇంజనీరింగ్ మనకు ఉపయోగపడేలా బతుకుదాం. దట్స్ ఇట్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.